హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని న్యూ ఫ్లాష్ సూపర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చూసే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అనేది మర్చిపోకండి అనమాట. వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి న్యూ ఫిలిం సూర్య 46. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ వచ్చేసి రివీల్ చేస్తున్నారు. మార్చ్ 2 మార్నింగ్ 10:08 AM రివీల్ అయితే ఉంటుంది. సో ఈ ఫిలింలో సూర్య అండ్ మమితా బైజు మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్నారు. మ్యూజిక్ వచ్చేసి జీవ్ ప్రకాష్ అందిస్తున్నారు. సో వెంకీ అట్లూరి నుంచి మనం లాస్ట్గా లక్కీ భాస్కర్ అయితే చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ మన ముందుకు రావడం. సో టుమారో అప్డేట్ అయితే వస్తుంది, వెయిట్ చేయండి. సో అప్డేట్లో ఈ ఫిలిం ఎప్పుడు రిలీజ్ అవుతుందో కన్ఫర్మ్ చేస్తారా మరి చూడాలి. ఇప్పుడు వచ్చిన పోస్టర్లో వచ్చేసి సూన్ అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే వస్తుంది. దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ ప్లాన్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ మనం థియేటర్స్లో చూడబోతున్న ఫిలిం ఫౌజీ. డైరెక్టర్ అను రాఘపూడి. మూవీకి సంబంధించి కంటిన్యూస్గా షూటింగ్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. లాస్ట్ ఇయర్ బిగిన్ అయిన ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇప్పుడు 70% షూటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇంకా మూవీ నుంచి గైస్ 30% షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. ఇంకో పక్క మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిపోతుంది. అంటే దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో ఈ ఫిలిం అనేది థియేటర్స్లో రిలీజ్ ప్లాన్కి రెడీ అయితే చేస్తున్నారు. సో మూవీకి సంబంధించి ఒక యాక్షన్ బ్లాక్ వచ్చేసి షూట్ అయితే చేస్తున్నారు. ఒక 20 minutes యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుందంట. అది మూవీలో మేజర్ హైలైట్ సీన్గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి గైస్. ఇంకా మూవీకి సంబంధించి 30% షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. ఇది త్వరగా కంప్లీట్ చేసుకొని దిస్ ఇయర్ దసరాకి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మీలో ఎంతమంది ఫౌజీ ఫిలిం కోసం ఎక్సైటింగ్గా ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. సో తెలుసు కదా, డైరెక్టర్ గురించి మనం లాస్ట్గా సీతారామం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హార్ట్ మెల్టింగ్ ఫిలిం అనేది చూస్తామన్నమాట. మరి ఈ ఫౌజీ ఫిలింని ప్రభాస్ గారితో ఏ విధంగా తీసుకొని వస్తున్నారో దిస్ ఇయర్ దసరాకి మనకి తెలుస్తుంది. నెక్స్ట్ నాని అండ్ సుజిత్ ఫిలిం. ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టు మనకి లాస్ట్ ఇయర్ బర్త్డే కాడి నుంచి తెలుసు అనుకోండి. నౌ ఈ ఇయర్ బర్త్డేకి వచ్చేసి ఈ ఫిలిం నుంచి టైటిల్, లోగో అండ్ ఒక యానిమేషన్ వీడియో అనేది రివీల్ అయితే చేశారు. సో మూవీ నుంచి ఇంకా టెస్ట్ షూట్ కూడా అవ్వలేదా అంటే అయి ఉంటే కంపల్సరిగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటిది రివీల్ అయితే చేస్తుండేవారు. సో మనకి జస్ట్ టైటిల్ లోగో ఒక యానిమేషన్ వీడియో అనేది వచ్చింది. సో ఆ యానిమేషన్ వీడియో అనేది బాగుందన్నమాట. ఈ మూవీ టైటిల్ కన్ఫర్మ్ చేశారు, బ్లడీ రోమియో. సో ఇందులో మన హీరో గురించి చూసుకున్నట్టయితే నేచురల్ స్టార్ నాని గారు ఒక డానా, గ్యాంగ్స్టరా, లవర్ బాయ్ సంథింగ్ ఏదో కానీ మనకి గ్లిమ్స్లో చూపించింది ఒక చెఫ్గా. సో చెఫ్గా ఉన్న మన హీరో ఒకప్పుడు ఎవరు? సో అదే మనకి ఇందులో కంటెంట్ గట్టిగా చూడడానికి ఉండబోతున్నట్టుంది. సో సుజిత్ ఫిలిమ్స్ అంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. లాస్ట్గా మనం ఓజీ చూసాం, దానికి ముందు సాహో, దానికి ముందు రన్ రన్ రాజా. సో 3 మూవీస్ వచ్చేసి అవుట్పుట్స్ చూడడానికి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు డైరెక్షన్లో 4th ఫిలిం నానితో వస్తుంది ఈ బ్లడీ రోమియో. సో టైటిలే యూనిక్గా అయితే ఉందన్నమాట. టైటిల్ తగ్గట్టే మూవీలో కూడా కంటెంట్ అనేది ఉండబోతున్నట్టుంది. అందులో మీరు లోగోస్ చూసుకున్నట్టయితే ఫ్లవర్ అయితే ఉంది, గన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బిగిన్ అయితే చేస్తున్నారు. దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ బిగిన్ అయితే అవ్వచ్చు. అంటే ప్రెజెంట్ ఇప్పుడు నాని నుంచి ది ప్యారడైస్ అనేది అవుతుంది కదా, అది కంప్లీట్ అయిపోగానే ఈ ఫిలింలోకి జంప్ చేస్తారనమాట. సో సెకండ్ హాఫ్ నుంచి బిగిన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లోపల కంప్లీట్ అయిపోయి ఈ ప్రాజెక్ట్ మన ముందుకు రావచ్చు. నెక్స్ట్ వన్, వెనస్డే సీజన్ 3, సీజన్ 1, సీజన్ 2. మీలో చాలామంది అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరైనా ఇప్పటివరకు కూడా ఈ సిరీస్ కానీ చూడక ఉంటే సీజన్ 1, సీజన్ 2 నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, మీరు వాచ్ చేయవచ్చు. నౌ సీజన్ 3 వచ్చేసి కన్ఫామ్ అయితే చేశారు. దీనికి సంబంధించి అఫీషియల్గా ప్రొడక్షన్ వర్క్ వచ్చేసి స్టార్ట్ అయితే అయింది. ఒక వీడియో కూడా నెట్ఫ్లిక్స్ రివీల్ చేయడం జరిగింది, అందులో ఒక న్యూ కాస్ట్కి సంబంధించి. సో కమింగ్ సూన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కమింగ్ సూన్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయితే అయింది, కొంచెం రావడానికి టైం అయితే పడుతుంది అనమాట. అంటే 2027లో మన ముందుకు వస్తుంది అనమాట. సీజన్ 3 వచ్చేసి 2022లో సీజన్ 1 చూసాము, 2025లో సీజన్ 2 చూసాము. నౌ 2027లో వెనస్డే సీజన్ 3 వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడే వచ్చేసి ఫిల్మింగ్ స్టార్ట్ అయితే అయిందన్నమాట. సో నెక్స్ట్ ఇయర్లో ఈ సీజన్ 3 మన ముందుకు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ ఉంటుంది.
నెక్స్ట్ వన్ ప్రియాంక మోహన్ యాక్ట్ చేసిన న్యూ ఫిలిం. ఇది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న కంటెంట్. అదే గైస్ నెట్ఫ్లిక్స్ నుంచి మేడ్ ఇన్ కొరియా అని చెప్పేసి ఒక ఫిలిం కన్ఫర్మ్ అయితే అయింది కదా. దానికి సంబంధించి ప్రీమియర్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. మార్చ్ 12 ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. టోటల్ 5 ఇండియన్ ఆడియోస్. లైక్ గైస్ ఇక్కడ మీరు టీజర్ చూసినట్టయితే ఈ ఫిలిం కంటెంట్ అనేది ఎలా ఉండబోతుందో తెలిసే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మన హీరోయిన్కి ఒక కోరిక అనమాట, ఎలా అయినా కొరియాకి వెళ్ళాలి, అక్కడ తన లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలని చెప్పేసి తన లైఫ్ జర్నీ అనేది ఇందులో మనకి చూపించబోతున్నారు. ఆ లైఫ్ జర్నీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తే మంచిదన్నమాట. అంటే మీరు చూసుకున్నట్టయితే మనకి హిందీ నుంచి క్వీన్ ఫిలిం అయితే ఉంది కదా, క్వీన్ ఫిలిం చాలా బ్యూటిఫుల్గా అది చాలా బాగుంటుంది. ఆ ఫిలింని అదర్ సౌత్ లాంగ్వేజ్లో రీమేక్ కూడా చేశారు. మరి ఆ రీమేక్ ఫుటేజ్ వచ్చేసి అసలు ఏమైపోయిందో, దాన్ని కంప్లీట్ చేశారా లేకుంటే సగంలోనే ఆపేస్తున్నారా మూవీస్ అనేవి. అంటే మీకు తెలిసే ఉంటుంది తెలుగులో వచ్చేసి మనకి తమన్నానో కాజల్ అగర్వాల్నో, తమన్నా అనుకుంటా, తమిళ్లో వచ్చేసి కాజల్ యాక్ట్ చేసింది, ఇంకా కన్నడలో ఒక హీరోయిన్ అయితే ఉంది, మలయాళంలో వచ్చేసి ఒక హీరోయిన్ అయితే ఉంది. ఇలా వచ్చేసి 4 సౌత్ లాంగ్వేజ్లో హీరోయిన్స్తో ప్లాన్ చేశారు. సో దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఆ మూవీస్ అసలుకి ఏం అయ్యాయో, ఫ్యూచర్లో వస్తాయో లేదో. మరి ఈ మేడ్ ఇన్ కొరియా గురించి చూసుకున్నట్టయితే ఇందులో మనకి బెస్ట్ అవుట్పుట్ ఆ క్వీన్ మూవీ లాగా ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి నచ్చుతుంది. చూద్దాము. మార్చ్ 12కి ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ పెద్ది. ఇంకా ఎగ్జాక్ట్గా ఈ ఫిలిం థియేటర్స్లో రావడానికి 60 డేస్ అయితే ఉంది. ఏప్రిల్ 30కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు కదా. సో అందరూ వెయిట్ చేస్తున్నది ఇంకా సెకండ్ సింగిల్ కోసం. సో ఫస్ట్ సింగిల్కి సెకండ్ సింగిల్కి చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఒక 3 మంత్స్ అయితే అయిపోతుందా మనకి ఫస్ట్ సింగిల్ వచ్చి. సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. సో మార్చ్ 2 అంటే టుమారో గైస్, టుమారో వచ్చేసి ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఉండబోతుంది. మరి ఫుల్ వీడియో టుమారో రిలీజ్ చేస్తున్నారా లేకుంటే జస్ట్ ప్రోమో వస్తుందా అనేది చూడాలి. చూసుకున్నట్టయితే ప్రోమో వచ్చేసి ఏం ప్లాన్ చేసినట్లేదు, ఒకేసారి ఫుల్ సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నట్టున్నారు. సో టుమారో పెద్ద మూవీ నుంచి ఫుల్ వీడియో సాంగ్ సెకండ్ సింగిల్ నుంచి రిలీజ్ చేస్తున్నారు గైస్. నెక్స్ట్ వన్ ఆలియా భట్ అండ్ శర్వారి యాక్ట్ చేసిన ఎస్టాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫిలిం ఆల్ఫా. సో ఈ ఆల్ఫా ఫిలిం అనేది వస్తున్నట్టు తెలుసు కదా గైస్. మూవీకి సంబంధించి వర్క్ అనేది జరుగుతుంది. దిస్ ఇయర్ థియేటర్స్లో ఈ ఫిలిం అనేది ప్లానింగ్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి ఒక బిగ్ ఆఫర్ డీల్ వచ్చేసి రావడం జరిగింది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి. సో యాక్చువల్గా ఈ ఫిలింకి సంబంధించి నెట్ఫ్లిక్స్ ఓటీటీ రేట్స్ వచ్చేసి ఆఫర్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. అదే 2/13 ఇయర్ ఈ ఆల్ఫా మూవీని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇచ్చేయండి అని చెప్పేసి నెట్ఫ్లిక్స్ కోరడం అయితే జరిగింది. ఒక ఫీమేల్ యాక్ట్రెస్ యాక్ట్ చేసిన ఆలియా భట్ ఈ ఆల్ఫా మూవీని 2/13 ఇయర్ అంటే ఇదొక బిగ్ ఆఫర్ అని చెప్పవచ్చు. సో ఈ ఆఫర్ని వచ్చేసి ప్రొడక్షన్ వారు వద్దనుకున్నారు. లైక్ ఫస్ట్ వచ్చేసి ఈ ఫిలింని వాళ్ళు థియేటర్లోనే రిలీజ్ ప్లానింగ్ అయితే చేస్తున్నారంట. అంటే థియేటర్స్లో వచ్చి ఒక 200 to 250 ఇయర్ ఇంత కలెక్ట్ చేసిన తర్వాత ఓటీటీకి ఈ ఫిలిం అనేది రిలీజ్ చేయాలి అని చెప్పేసి. సో వాళ్ళ కాన్ఫిడెంట్ ఏంటో అర్థం కావట్లేదు. అంటే అవుట్పుట్ అనేది డెఫినెట్గా ఎంత కలెక్ట్ చేసే విధంగా థియేటర్స్లో ఉంటుందా, సో తర్వాతనే ఓటీటీకి అయితే ఇద్దామని వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడ నెట్ఫ్లిక్స్ కోరింది ఏంటంటే డైరెక్ట్గా ఓటీటీకి ఇచ్చేయండి, నేను 2/13 ఇయర్ వరకు మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి. సో ఈ ఆఫర్ని వాళ్ళు రిజెక్ట్ వచ్చేసి చేశారంట. సో థియేటర్స్లోని ఈ ఆల్ఫా ఫిలిం తీసుకొని వస్తున్నారు. దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో ఉండబోతుంది. మరి చూద్దాము ఈ ఫిలింలో అంత బెస్ట్ అవుట్పుట్ ఏముంటుందో, థియేటర్స్లో ఎంత కలెక్ట్ చేస్తుందో. ఒకవేళ 200 కూడా కానీ రాకపోయింది అనుకోండి థియేటర్స్ నుంచి, ఇంకా చెప్పాలంటే ఒక మంచి ఆఫర్ని పోగొట్టుకున్నట్టే. నెక్స్ట్ అప్డేట్, అనిల్ రావిపూడి నెక్స్ట్ సంక్రాంతి అంటే 2027 సంక్రాంతికి రాబోతున్న ఫిలిం ఇప్పటి నుంచి రెడీ అయితే అయిపోతుందన్నమాట. సో ఈసారి తీస్తున్నది వెంకటేష్ గారితో, అలానే వచ్చేసి నందమూరి కళ్యాణ్ రామ్. సో వెంకటేష్ గారితో 5th ఫిలిం అని చెప్పాలి డైరెక్షన్లో, ఇంకా కళ్యాణ్ రామ్ గారితో ఫస్ట్ ఫిలిం అనమాట. సో ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి లాక్ అయితే అయిపోయింది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ అండ్ అనిల్ రావిపూడి వీళ్ళ కాంబినేషన్లో ఫిలిం వచ్చేసి బిగిన్ అయితే అవుతుంది. మరి రెగ్యులర్ షూటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఇంకా ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ చేసుకున్నది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అవుట్పుట్ అనేది తీసుకుని వస్తున్నట్టు. సో ఇక్కడ అనిల్ రావిపూడి గారు ఏమాత్రం ఆగట్లేదన్నమాట. బ్యాక్ టు బ్యాక్ తన అవుట్పుట్స్ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేసే విధంగా తను ఫ్యామిలీ ఆడియన్స్కి తగ్గట్టు ఫిలిమ్స్ వచ్చేసి రెడీ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వన్ గాంధీ టాక్స్. ఇది సైలెంట్ ఫిలిం. మూవీ వచ్చేసి కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఆయితీరావు హైదరి, ఇంకా
సిద్ధార్థ్ యాదవ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో గైస్ ఈ ఫిలిం నుంచి ఓటీటీ ప్రీమియర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అది కూడా రెంట్ మోడ్లో. సో ఇండియాలోనో ఓవర్సీస్లోనో ఇప్పుడు ఈ ఫిల్మ్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో ఇంకా మనకి G5 వారి దగ్గర కూడా ఈ ఫిల్మ్కి సంబంధించి రైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో G5లో ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ ప్రీమియర్ మార్చ్ 6th G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ అప్లోడ్ చేస్తున్నారు. సో G5 లాగిన్ మీ దగ్గర ఉంటే మార్చ్ 6th నుంచి ఈ ఫిల్మ్ అనేది మీరు చూడవచ్చు అనమాట. అందులో వచ్చేసి మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తారు. లైక్ చెప్పాలంటే ఇది ఒక సైలెంట్ ఫిల్మ్ అనమాట. ఆడియోస్కి అసలుకి సంబంధం లేదు. మల్టిపుల్ ఆడియోస్ అంటే లైక్ సాంగ్స్ ఏమైనా చేంజెస్ ఉంటాయా, అలానే టెక్స్ట్ అనేది అంటే ఏ లాంగ్వేజ్ సంబంధించి ఆ లాంగ్వేజ్ టెక్స్ట్ ఉంటుందా, అలా ఏమైనా ఉండవచ్చు. అంతేగాని ఇక్కడ మల్టిపుల్ ఆడియోస్ అంటే సో ఇక్కడ ఏ లాంగ్వేజ్ ఉన్న ఈ ఫిల్మ్కి సంబంధించి ఫరక్ పడదనమాట. మీరు ఈ ఫిల్మ్ని వాచ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ టాక్సిక్ మూవీ నుంచి సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు మనకి ప్రమోషన్స్గా ఒక సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. ఫస్ట్ సింగిల్ అనమాట రిలీజ్ అవుతున్నది. ఈ సాంగ్లో వచ్చేసి యష్ అండ్ కీరా అద్వానీ కనబడబోతున్నారు. ఈ సాంగ్ వచ్చేసి మార్చ్ 2 ఆఫ్టర్నూన్ 12:59 PM వచ్చేసి ఆల్ 5 ఆడియోస్లో రిలీజ్ అయితే ఉంటుంది. ఇంకా మూవీ రన్ టైం గురించి కూడా న్యూస్ రివీల్ అయితే అయింది. అంటే ఇండియాలో ఇంకా అఫీషియల్గా రన్ టైం అనేది మెన్షన్ చేయలేదు. ఓవర్సీస్లో మెన్షన్ చేస్తున్న రన్ టైం వచ్చేసి ఈ ఫిల్మ్కి సంబంధించి 3 hours 25 minutes. సో లెంతీ లాంగ్ డ్యూరేషన్లోని ఈ ఫిల్మ్ అయితే ఉండబోతున్నట్టుంది. ప్రెజెంట్ కన్ఫర్మ్ అయి ఉన్నది 3 hours 25 minutes. ఇదే ఫైనల్. ఇంకా ఏమైనా కట్ చేస్తున్నారా, ఇంకా ఏమైనా పెంచుతున్నారా, అది మనకి ఇంకొన్ని రోజుల్లో ఫైనల్ రన్ టైం అనేది తెలుస్తుంది అనమాట. ఇంకా ఈ ఫిల్మ్కి సంబంధించి అఫీషియల్ ట్రైలర్. సో ట్రైలర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే అవుతుంది. మార్చ్ 8th వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ ఉంటుంది. ఇంకా ఫిలిం రిలీజ్ తెలిసిందే కదా గైజ్. మార్చ్ 19th వరల్డ్ వైడ్గా ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ అభిషన్ అండ్ అనశ్వ రాజన్ యాక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ లవ్ స్టోరీ ఫిలిం విత్ లవ్. ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ ప్రీమియర్ నా అఫీషియల్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. మీకు నేను ఆల్రెడీ చెప్పిన డేట్ గైస్ మార్చ్ 6th ఈ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. సో ఇవి ఫ్రెండ్స్ న్యూ ఫ్లాష్ ఫిలిం అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.